అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్ మండలం పరిధిలోని బొట్వాన్పల్లి, దుర్దేకుంట, తిమ్మగాన్పల్లి, మల్లాపురం గ్రామాల్లో కూటమి అభ్యర్థి సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి చేనుకు నీరు, ప్రతి చేయికి పని కల్పిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. మా సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలందరూ ఈరోజు ఈ బటవానపల్లిలో బ్రహ్మరథం పట్టారు. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళని పార్టీని కంటికి రెప్పులా కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీని ఎప్పుడు కూడా ఏ క్షణంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు పార్టీని మా సొంత పార్టీగా, మా సొంత ఆస్తిగా భావించి వాళ్ళ సొంత ఖర్చులతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి త్యాగం చేయడం జరిగింది. ఎటువంటి సమస్య వచ్చినా మా పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తలను కూడా కంటక రెప్పులా కాపాడుకుంటాం తప్ప వాళ్ళని ఏ ఒక్క విషయంలో కూడా మనం తాస్కారం చేసే విషయం అంటూ ఉండదు. కావాల్సిన పనులు చాలా ఉన్నాయి. మన బీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 114 చెరువులకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా 2.5 సంవత్సరంలో మన బీటీపీ ప్రాజెక్టు నీళ్లు తెచ్చి తీర్చాలని మీ బొట్వాన్పల్లి గ్రామ ప్రజల ముందు తెలియజేస్తున్నాను. అలాగే మనకి చాలా వరకు చాలా యువతకు కూడా ఉపాధి కావాలి. ఆ ఉపాధిని కూడా మనమందరం కూడా ఒక నివేదిక తయారు చేసి మనకి ఇక్కడే కమ్మతూరు దగ్గర ఏపీఐసిసి ల్యాండ్ ఉంది. అక్కడ ఒక పరిశ్రమ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పరిశ్రమలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటాను. అక్కడ మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ యువకులకు ఏదైతే వలస వెళ్తున్నారో వాళ్ళందరినీ కనీసం ఒక 30-40% అన్న అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనందరి ముందున్న ముఖ్యమైన ఛాలెంజ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడైతే అవుతారో మన రాష్ట్రం నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు పూర్తిగా అప్పుల్లో ఉంది. ఈ అప్పుల నుంచి బయటపడాలంటే ఒకే కారణం, మనకి మోడీ గారి సహాయం కావాలి. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఓటర్లను అడిగి వాళ్ళని అభ్యర్థించి ఏది కూడా మనకు ఉంది కదా అని అహంకారం కానీ ఇంకోటి కానీ చూపించాల్సిన అవసరం మనకు లేదు. మన వాళ్ళ దగ్గరకు 1-10 సార్లు వెళ్ళి మాకు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని అభ్యర్థించాల్సిన అవసరం మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపై ఉందని, మన గుర్తైన సైకిల్ గుర్తుకు ఓటేయించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మే 13వ తారీఖు మీరు ఒకటి వినాలి. మనం ఆ రోజు మనకి వెలుగు నింపే రోజు. ఆ వెలుగుల్లో మనం ఉండాలంటే మనం అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బొట్వాన్పల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నా, మీ అందరూ కూడా ఒక్కసారి మీరు ఆలోచించి మన సైకిల్ గుర్తుకి ఓటేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని తెలియజేస్తున్నా.